పౌల్ట్రీ రంగానికి బిగ్ షాక్ తగిలింది. ఒక్క రోజులోనే 10 లక్షల కోళ్లు మృత్యువాత పడ్డాయి. అయితే ఈ గడిచినటువంటి వారం రోజులుగా సుమారుగా 50 లక్షల కోళ్లు చనిపోయినట్టు తెలుస్తోంది. వీటన్నిటికీ కారణం అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతోనే ఈ కోళ్ళన్నీ చనిపోయాయని చెప్పి పౌల్ట్రీ యాజమాన్యాలు చెప్తున్నాయి. ఏపీలో కొన్ని రోజులుగా ఈ భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో 48.3 డిగ్రీలు, ఇక పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో 48.1 డిగ్రీల టెంపరేచర్ నమోదవుతోంది. లక్షల కోళ్లు ఒకేసారి చనిపోవడంతో పౌల్ట్రీ రంగానికి తీవ్రంగా నష్టం వాటిల్లింది. ఇవాళ నుంచి రోహిణి కార్తె కావడంతో మరింతగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఎండలు మరింతగా ఎక్కువగా కాచే అవకాశం ఉంది. ఇక లేయర్స్ కోళ్ల మృతితో అటు కోడిగుడ్ల ఉత్పత్తి కూడా పడిపోయింది. ఉత్పత్తి తగ్గిపోవడంతో భారీగా ఇటు ఎగ్స్ రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. ఏపీలో ఒక్కో ఎగ్ ధర సుమారుగా 5 నుంచి 6 రూపాయల వరకు అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. సో మనం ఆ విజువల్స్ చూడవచ్చు. 50 లక్షల కోళ్లు కేవలం ఒక వారం రోజుల్లో, నిన్న ఒక్కరోజే 10 లక్షల కోళ్లు, బాయిలర్ అవన్నీ కూడా లేయర్స్ అవన్నీ కూడా పూర్తిగా కింద పడిపోయి. ఒక్కసారి ఆ పౌల్ట్రీ యాజమాన్యాల యొక్క పరిస్థితి ఆలోచించండి, పౌల్ట్రీ రైతుల యొక్క పరిస్థితి ఆలోచించండి. కొన్ని లక్షల కోళ్ళు ఓన్లీ జస్ట్ బికాస్ ఆఫ్ వెదర్ కండిషన్స్. అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవడం, ఉక్కపోత, భయంకరమైనటువంటి గాళ్ళు, వేడిగాళ్ళు, ఇవన్నీ కలగలిపి ఆ కోళ్ళన్నీ కూడా కొన్ని లక్షల సంఖ్యలో మరణించాయి. సో విజువల్స్ మనం చూడవచ్చు. ఎక్కడ చూసినా కూడా చనిపోయినటువంటి కోళ్ళ తాలూకు దృశ్యాలే కనబడుతూ ఉన్నాయి. అవన్నీ కూడా చనిపోయిన కోళ్ళే. మీరెవరు కూడా బహుశా వీటిని కూడా, ఐఎమ్ సారీ బట్ అక్కడ జరుగుతుందో తెలియదు కానీ సహజంగా జరిగే ప్రక్రియ ఏంటంటే వీటిని కూడా కట్ చేసి అమ్ముతూ ఉంటారు. చికెన్ పాయింట్స్కి లేకుంటే బిర్యానీ సెంటర్స్కి వాటికి సేల్ చేస్తూ ఉంటారు. సో ఈ మధ్య కాలంలో అధిక ఉష్ణోగ్రతలు ఉన్నాయి కాబట్టి ఇది డైరెక్ట్గా చికెన్ తిన్నా కొంత హీట్ ప్రాబ్లమే బేసిక్గా సైన్స్ పరంగా. లేదు ఇలాంటి చనిపోయిన కోళ్ళు తిన్నా కూడా కొంత ప్రమాదమే. సో కొంత ఇప్పుడున్న సిచ్యువేషన్లో చికెన్ని అవాయిడ్ చేస్తేనే బెటర్. సో ఇట్స్ గుడ్ టు హెల్త్ కూడా. సో 50 లక్షల కోళ్ళు మరణించాయంటే అర్థం చేసుకోండి ఎంతటి స్థాయిలో పౌల్ట్రీ యాజమాన్యాలు నష్టపోతున్నాయనేది. సో 50 లక్షల కోళ్ళు కేవలం ఉక్కపోత, అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాళ్ల కారణంగానే చనిపోయాయి. సో పౌల్ట్రీ యాజమాన్యాలు మొత్తం కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం తమని ఆదుకోవాలంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. సో ఇప్పటికే అటు తణుకులో ఆ తర్వాత ఇంకో దగ్గర 2 ఏలూరు అండ్ శ్రీకాకుళం, ఈ 2 ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా అక్కడ పౌల్ట్రీ యాజమానులు చాలా తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. సో ఏపీలో ఇదొక బిగ్ షాక్ అని చెప్పాలి. సో 50,000 కోళ్ళు ఒకే వారంలో మృత్యువాత పడడం అనేది ఒక బిగ్గెస్ట్ షాకింగ్ అని చెప్పాలి. తూర్పుగోదావరి జిల్లాలో నిన్న నమోదైన ఉష్ణోగ్రత తెలిస్తే షాక్ అవుతారు. 48.3 డిగ్రీలు తూర్పుగోదావరి జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రత. ఇక పశ్చిమ గోదావరిలో 48.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సో లక్షల కోళ్ళు ఒకేసారి రకంగా చనిపోవడంతో పౌల్ట్రీ యాజమాన్యాలకి తీవ్రంగా నష్టం వాటిల్తోంది. అనేక రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు, స్ప్రింక్లర్స్ పెడుతూ ఉన్నారు, వాటర్ స్ప్రే చేస్తూ ఉన్నారు. సో విజువల్స్ మనం చూడవచ్చు. వాటర్ స్ప్రే జరుగుతుంది, చుట్టూ గ్రీన్ కలర్ మ్యాటింగ్ కూడా వేశారు. అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. హీట్ రాకుండా, జనరేట్ అవ్వకుండా వాటర్ స్ప్రింకిల్ చేస్తున్నారు. అక్కడ కూల్నెస్ కోసం అనేక రకాల ఏర్పాట్లు చేసినప్పటికీ ఏమాత్రం ఉపయోగం లేదు. అంతటి స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరి హాఫ్ సెంచరీ కొట్టేసింది ఉష్ణోగ్రత. అంటే మనం జనరల్గా సాధారణ సమయంలోనే ఇబ్బంది పడుతూ ఉంటాం. 25-30-35 ఉంటేనే అధిక మొత్తంలో అని చెప్పి మనం కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటాం. అలాంటిది 50 డిగ్రీలు దాదాపుగా నమోదవుతుంది ఉష్ణోగ్రత. అంటే డైరెక్ట్గా ఉడికించినట్టు అయి ఉంటుంది. ఆ కోళ్ళన్నింటినీ కూడా, ఆ పౌల్ట్రీలో ఉన్నటువంటి లేయర్స్ కోళ్ళన్నింటినీ కూడా ఉడికించినట్టు, కూరలో వేసి ఉడికించినట్టుగానే బహుశా అయి ఉంటుంది పరిస్థితి. పైనుంచి రేకుల షెడ్స్, ఆ హీట్, చుట్టుపక్కల నుంచి గాడుపు, తర్వాత వేడిగాలి, తర్వాత ఉక్కపోత, ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది. సో బేసిక్గానే బాయిలర్ లేయర్స్ అన్నీ కూడా కొంత డెలికేట్, హెల్త్ పరంగా చాలా డెలికేట్గా ఉంటాయి. సో దానికి తోడు ఇవన్నీ కూడా ఉష్ణోగ్రతలు, ఉక్కపోత ఇవన్నీ కూడా కలగలిసేసరికల్లా మరింత ప్రమాదకరంగా మారి అవన్నీ కూడా చనిపోతూ ఉన్నాయి. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్, ఆ లక్షల కోళ్ళు చనిపోయినటువంటి ఆ దృశ్యాలు మనం చూడవచ్చు. పౌల్ట్రీ కలకల్లాడుతూ ఎప్పుడు కూడా సౌండ్తో అవి చూస్తున్నా కొద్దీ, అవి పెరుగుతున్నా కొద్దీ తను కొంత ధైర్యంగా ఉన్నటువంటి ఆ పౌల్ట్రీ యాజమాన్యం మొత్తం కూడా ఇప్పుడు ఈ కోళ్ళు చనిపోవడంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. అర్థం కావడం లేదు. చాలా పెద్ద ఎత్తున లాస్ కూడా వచ్చినట్టు తెలుస్తోంది. మా ప్రతినిధి మనోజ్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో. మనోజ్, సో ఇంతటి స్థాయిలో పౌల్ట్రీ మొత్తం కూడా ఒకేసారి
10 లక్షల కోళ్ళు అంటే ఒక్కరోజు సామాన్యమైన విషయం కాదు. వారం రోజుల్లో 50 లక్షల కోళ్ళు చనిపోవడం అంటే చిన్న విషయం ఏం కాదు. కేవలం ఇది ఉష్ణోగ్రతల కారణంగా వస్తుందేనా, లేదంటే ఇంకేదైనా వాటికి వ్యాధి లాంటి సోకిందా? డాక్టర్లు ఏం చెప్తున్నారు ముఖ్యంగా? ప్రతి వేసవిలోనూ కూడా పౌల్ట్రీ యాజమాన్యాలకి అయితే ఈ బాధ అయితే తప్పదని చెప్పాలి. ప్రతి ఏడాది కూడా ఈ పౌల్ట్రీ రంగానికి సంబంధించి పెద్ద ఎత్తున వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. దాదాపు గత ఏడాది 39 డిగ్రీలు 38 డిగ్రీలు నమోదైన ఉష్ణోగ్రతలు ఈ ఏడాది 40కి పైగా, అంటే నిన్న మనం పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత అయితే నమోదైంది. సాధారణంగా పౌల్ట్రీ ఫార్మ్స్ లో ఉన్న బ్రాయిలర్స్ కోళ్లతో పాటు ఫామ్ కోల్స్ ఏవైతే ఉన్నాయో గుడ్లు పెట్టే కోళ్లతో పాటు మాంసానికి ఉపయోగించే కోళ్ళు, ఈ రెండు కూడా దాదాపు 35-38 డిగ్రీల మధ్యలో వరకు కూడా చాలా వరకు కూడా బాగానే ఉంటాయి. 40 డిగ్రీల ఉష్ణోగ్రత వచ్చేసరికి ఇవి మృత్యువాత పడుతూ ఉంటాయి. అయితే గత ఏడాది కూడా ఈ కోళ్లు అనేవి మృత్యువాత పడ్డాయి. అయితే ఇంత స్థాయిలో కాదు. ఈ ఏడాది మాత్రం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కోళ్లు మృత్యువాత పడ్డాయని చెప్పాలి ఈ వేసవి తాపానికి. ప్రత్యేకించి పశ్చిమ గోదావరి జిల్లాలో గత 3 రోజుల నుంచి దాదాపు 4 లక్షల కోళ్లు పైగా మృత్యువాత పడినట్లయితే మనకి తెలుస్తుంది. ప్రత్యేకంగా దీనికి సంబంధించి ఒక్క కోడి 35 నుంచి 38 డిగ్రీల వరకు మాత్రమే ఉష్ణోగ్రతను అయితే తట్టుకుంటుంది. అయితే ఈ గత కొన్ని రోజుల నుంచి కూడా 40 నుంచి 45 డిగ్రీలు, నిన్న మాత్రం 45 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదైంది. కాబట్టి పెద్ద ఎత్తున అయితే ఈ పౌల్ట్రీ ఫార్మ్స్ లో ఉన్న కోళ్ళన్నీ చాలా వరకు కూడా 3 లక్షల కోళ్ల వరకు చనిపోయాయి. దాదాపు ఒక్క కోడి 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రత తట్టుకుంటుందంటూ వెటర్నరీ వైద్యులు అయితే చెప్తున్న పరిస్థితి కూడా నెలకొంది. ప్రస్తుతానికి అయితే పౌల్ట్రీ రంగానికి సంబంధించిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఈ రోజు రోహిణీ కార్తె ప్రారంభం కాబట్టి, రోహిణీ కార్తె అంటే రోకలు పగులుతాయని ఒక నానుడు కూడా ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ఈ మరొక 10 రోజుల వరకు కూడా 45 నుంచి 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది అని వాతావరణ శాఖ సైతం హెచ్చరించడంతో ప్రస్తుతం పౌల్ట్రీ ఫార్మ్ కి సంబంధించిన యజమానులు, కోళ్లు పెంచుకునే రైతులందరూ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. కొన్ని ఈ ఫార్మ్స్ కి సంబంధించి చల్లటి గాలి, చల్లటి నీరు కోళ్లకు తగిలే విధంగా, అంటే సాధారణంగా మనం ఏసీ రూమ్ లో ఉంటే ఎలా చల్లటి వాతావరణం ఉంటుందో ఆ విధంగా కోళ్లకు కూడా వాతావరణం చల్లగా ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేకంగా కొంతమంది రైతులు ఈ విధంగా షెడ్ల పైన ఒక ఐస్ క్యూబ్ లాంటిది పెట్టి ఆ విధంగా చల్లటి వాతావరణం వచ్చేలా కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రతి రైతు కూడా ఈ విధంగా చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకుంటుంది కాబట్టి ప్రత్యేకించి కొంతమంది రైతులు మాత్రం తమ కోళ్లను రక్షించుకునేందుకు ఈ విధంగా చేస్తున్నారు. ఒకవైపు పౌల్ట్రీ రంగానికి సంబంధించిన కోళ్లతో ఈ విధంగా చేస్తున్నారు. మరొకవైపు చాలా వరకు కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో కోళ్ల పందానికి ఉపయోగించే కోళ్లను కూడా పెద్ద ఎత్తున పెంచుతూ ఉంటారు. ఆ కోళ్లకు సంబంధించి నిత్యం కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ వాటిని పెంచుతూ ఉంటారు. వాటికి కూడా గడ్డు కాలం ఎదురైందని చెప్పాలి. అవి కూడా వేసవి తాపాన్ని తట్టుకోలేకపోతున్నాయి. వాటికి కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి పౌల్ట్రీ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కోళ్లకు సంబంధించి చనిపోతే కంపెనీలు కూడా కనీసం ఈ కోళ్లకు సంబంధించి కనీసం ఇన్సూరెన్స్ కూడా ఇవ్వటం లేదంటూ కూడా పౌల్ట్రీ యజమానులు అయితే ఆందోళన పడుతున్న పరిస్థితి కూడా నెలకొంది. మరొక వైపు ఈ కోళ్లు అనేవి పెద్ద ఎత్తున చనిపోతున్నాయి కాబట్టి రానున్న రోజుల్లో ఈ కోళ్లకు సంబంధించి చికెన్ రేట్లు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ గుడ్ల కోసం పెంచే కోళ్లకు సంబంధించి కూడా ఎక్కువ మృత్యువాత పడుతున్నాయి కాబట్టి రానున్న రోజుల్లో గుడ్డు ధర కూడా మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. ప్రస్తుతానికైతే ఈ వేసవి